రాయగడ జేకే కంపెనీలకు నిన్న 7:30కు పోయి సీరియల్ నిలబడి పేపర్లని చేసుకుని రాత్రి 10:30కు లోపలికి పోయి అన్నం తిని ఒక గంట సేపు పడుకున్న తర్వాత కరెక్ట్గా 1ంటికి అన్లోడింగ్ పాయింట్కి పంపించిండు. పోయి అన్లోడ్ చేసుకొని 2 గంటలకు బయటకు వచ్చినాక అక్కడికి వెళ్ళి లోడింగ్ పాయింట్కు 150 కిలోమీటర్లు తర్వాత ఆడికెళ్ళి కిరాయి లెటర్ అయిన అప్పచెప్పాలని 1 గంట వేస్ట్. 3:30కు బయలుదేరిన రాయగడ నుంచి జేకే నుంచి జోరాగడ అనే ఊరికి వచ్చిన. లోడ్ అవుతుంది, తౌడు లోడు. నిద్ర అయితే కళ్ళ మీద ఉందన్న. అన్నం తిని పండుకోవాలి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాం. ఇంకా మటన్ అవుతుంది. నీళ్ళలో వేసి పెట్టిన, ఎందుకంటే మంచిగా తేటగా కడుక్కొని తినాలి. టమాటాలు ఉల్లిపాయలు అయితే కోసిండు కోటప్ప. ఇంకొక గన్ను రాడు తీసిండు అల్లం దంచడానికి. ఇది మా నిద్ర వస్తుంది, పండుకోవాలనిపిస్తుంది కానీ పండుకోలేము. నిద్రను ఆపుకోవాల్సిన పరిస్థితి. ఆపుకొని బండి తోలాలి. రోడ్డు ఏమని నడిచే పబ్లిక్ అంటారుగా, ఏందిరా అన్న పండుకోవచ్చు కదా అంటారు. పండుకున్నామనుకో లోడ్ మిస్ అవుతుంది. ఇదో బాధ. ఎన్నో బాధలు ఉంటాయి అన్నట్టు, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి మా లారీ డ్రైవర్లకు. కానీ అవన్నీ ఎవరికి పబ్లిక్ అర్థం కాదు. ఏమన్నంటే తాగి నడుపుతున్నారు అని అంటారు, కానీ మేము తాగి ఎన్నడూ డ్రైవ్ చేయం. తాగేటోళ్ళు ఏమన్నా ఇక అంతే 110 మంది ఉంటారు. కానీ నేను బండి ఆగినప్పుడు మాత్రం మందు తాగుతాను, కానీ బండి రన్నింగ్లో మాత్రం ఎన్నడూ మందు తాగి నేను ఎన్నడూ బండి తోలలేదు, తోలను కూడా. ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోను అనవసరంగా. సరే మామూలుగా బండి తోలుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు, మనం తప్పు చేసినప్పుడు ప్రాణం పోతే పోవచ్చులే, కానీ తాగి ఇట్లాంటి వ్యవహారాలు మనం చేయమన్నా. రైట్, హైదరాబాద్ అయితే లోడ్ అవుతుంది. ఇంకా స్నానం చేద్దామని చెప్పేసి అనుకుంటేనేమో చల్లగా నీళ్ళు గరుస్తున్నాయి. జర ఎండెళ్ళినాక 1 గంటకు చేస్తా. ఇప్పుడు అన్నం అయితే కోట వండుతుండు. అన్నం తిని 2 గంటలు పండుకుంటా. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ఇదే మా ఈ ఉరుకులు బరుకులు ఉంటాయి అన్నట్టు. ఇంటికాడున్నప్పుడే రెస్ట్, ఇంటికాడున్నప్పుడే టైం తిండి, ఇంటికాడున్నప్పుడే టైంకు స్నానం. గిట్లా లారీకి వచ్చిన మనకు ఏది టైంకు దొరకదు. ఎందుకంటే గియ్యి మా కష్టాలు. అట్లా పబ్లిక్ మీరు అర్థం చేసుకోరు. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్. ఇది ముగ్గురు లేకపోతే దేశం స్తంభిస్తుంది. గుర్తుపెట్టుకోరు. జై జవాన్కు ఉంది విలువ, జై కిసాన్కు ఉంది విలువ, జై డ్రైవర్కు లేదు విలువ. డ్రైవర్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. డ్రైవర్ కూడా చాలా కీలకమైన వ్యక్తి ప్రపంచంలో. వీళ్ళు ముగ్గురు లేకపోతే దేశము స్తంభిస్తుంది. అర్థమైందా? మా డ్రైవర్ వృత్తి అతి తక్కువ, ఏం చిన్న చూపా మీకేమన్నా? కాదు కదా. ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టి ఇంటికి తిరిగి వచ్చిందాక డ్రైవర్ అవసరం. డ్రైవర్ లేని మీరు ఏడికి కూడా పోలే. రుచ్చ పోసుకుంటుంది పోవాలన్నా కూడా డ్రైవర్ కావాలి. అర్థమైందా? మన జీవితంలో డ్రైవర్ అనేవాడు ఎంత అవసరమో మీరే ఆలోచించుకోండి, గ్రహించుకోండి. డ్రైవర్కు రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వద్దు అనేది కూడా మీరే ఆలోచించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాం.